నమస్తే. మన దేశంలో ఇవాళ జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా భారత్, పాకిస్తాన్ ఒక అంశం ఉన్నది. రెండవది రాజకీయ పరంగా పార్టీలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలు, నాయకులు మాట్లాడుతున్న మాటలు, ఇవి ఈ మధ్యన కొన్ని పరిణామాలు. ఈ పరిణామాలకు సంబంధించి కొన్ని విషయాల పట్ల లోతైన అవగాహన కోసమై కొన్ని విషయాలు మాట్లాడదాం. వీటిపైన చర్చించేందుకు మన దగ్గర సామాజిక ఉద్యమ రంగంలో లోతైన అవగాహన ఉన్నవారు, బీసీ సమస్యలపైన అవగాహన ఉన్నవారు, బీసీ సమస్యలపైన పోరాడుతున్నవారు, సామాజిక మేధావి సిద్ధేశ్వర గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న గారు. సార్, మీ గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. చాలా లోతైన అవగాహన ఉన్నవారు. పాకిస్తాను ఇన్నిసార్లు భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఎందుకు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, అన్ని దెబ్బలు తిన్న తర్వాత ఎందుకు మారట్లేదు? కారణం ఏమైండొచ్చు అంటారు? వాళ్ళ నేచర్ అది. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో రకంగా బార్డర్లో ఇంకెవరినో గెలుపుతూ ఉండాలి మొదటి నుంచి కూడా. తర్వాత వాళ్ళకు అంటే అమెరికా కానీ మిగతా దేశాలు వాళ్ళ సహకారాలు తీసుకోవాలి అంటే మాకు ఈ యుద్ధం ఉన్నది అనేది ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉండాలి. వాళ్ళకు ఒక పెద్ద సింధు నది ఉన్నది, మంచి పంట పొలాలు ఉన్నాయి. దాన్ని అభివృద్ధి చేసుకొని వాళ్ళని ప్రజలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచాన్ని గెలుచుకోవాలి అని అనుకుంటలేరు వాళ్ళు ఎంతసేపు భారత్తో యుద్ధం ద్వారానే లాభం పొందాలని అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇది జరుగుతుంది. సార్, వీటికి పరిష్కారం ఏంటంటారు? వీళ్ళు పదే పదే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఇట్లాంటి తత్వం ఉన్న వాళ్ళను చాలా సీరియస్గా అంటే మళ్ళీగా లేవకుండా ఆపరేషన్ సింధూర్ అనేది చాలా మంచి యాక్టివిటీ. అది విజయం సాధిస్తాం మనం ఖచ్చితంగా, ఆ నమ్మకం నాకుంది. నరేంద్ర మోడీ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ప్రధానమంత్రిగా. ఎందుకు అనంటే అంత ప్రశాంతంగా ఉన్న టైం, కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి నమ్మి అక్కడికి టూరిస్టులు పోయారు. నిరాయుధులు వాళ్ళు చాలా సంతోషంగా ఉండడానికి, తిరిగి రావడానికి పోయారు. కాశ్మీర్ అందాలను చూడడానికి, లేకపోతే అక్కడ ఒక దేవుడు ఉన్నాడు అనే ఉద్దేశంతో అక్కడికి పోతే నిరాయుధుల మీద దాడి చేసి స్త్రీలను పిల్లల్ని వదిలేసి భర్తల్ని చంపేసి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పడం ఎంత దుర్మార్గం కదా. దుర్మార్గం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు భర్తలు లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వాళ్ళకు తల్లిదండ్రులు ఉంటారు చనిపోయిన అతనికి, వాళ్ళ కుటుంబాలంతా ఏం కావాలి? వాళ్ళ బంధువర్గము, శోకము. వాళ్ళు ఏమీ యుద్ధానికి రాలే కాశ్మీర్కి, వాళ్ళు ఏమి చూద్దామని పోయినరు. వాళ్ళేమి చావులను ఊహించుకొని రాలే అక్కడికి. మీరేమో అమాయకుల మీద దాడులు చేసి చంపడం అనేది ఇది దుర్మార్గం. ఒకవేళ నువ్వు యుద్ధం చేయాలి, మీది ఏమైనా న్యాయమైన డిమాండ్స్ ఉంటే అది పోరాటం కూడా న్యాయమైనదిగా ఉండాలి. కానీ అమాయకుల మీద దాడి చేసి చంపినప్పుడు దానికి ప్రతిఘటనగా వాళ్ళకు బుద్ధి చెప్పకుండా ఏ ప్రభుత్వం, ఏ దేశం ఉండజాలదు. ప్రజలు ఖచ్చితంగా ఇలా భారతదేశ ప్రజలంతా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అని కోరుకుంటున్నారు. ఇవాళ సిద్ధాంతాల విషయానికి వచ్చేసి నరేంద్ర మోడీ ఏ సిద్ధాంతమైనా మాదే సిద్ధాంతమైనా, ఇవాళ పంచపాండవులు, కౌరవులు వాళ్ళు మహాభారత యుద్ధంలో ప్రత్యర్థులు. కానీ బయటోడు వచ్చినప్పుడు పంచపాండవులు, కౌరవులు ఒకటవుతారు. అంతే, వాళ్ళ ఫ్యామిలీ అంతే ఒకటవుతారు. ఎందుకంటే ఇవాళ ఈ దేశం వరకు వచ్చేసరికి బీసీలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని మేము పోరాటం చేస్తున్నాం. 22 రోజులు నిరాహార దీక్ష చేసినాం ఢిల్లీలో కుల జనగణన కోసం. ఆ కుల జనగణన మేము నిరాహార దీక్ష చేసిన తర్వాత మాకు 20వ రోజు మాకు సంకేతం వచ్చింది. సరే, 22వ రోజు మేము విరమించుకున్నాం. 8 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 30 తారీఖు నాడు కుల జనగణన అనేది అంగీకరించింది ప్రభుత్వం. సరే, ఇంకా మాకు కుల జనగణన జరగాలి, తర్వాత దేశంలో పార్లమెంటులో బీసీలు 60% కావాలి, దాని మీద మేము ఎట్లాగూ పోరాటం చేస్తాం, అది మా అంతర్గతం. కానీ బయటోడు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తాం. నరేంద్ర మోడీ కూడా చాలా సీరియస్గా విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటుండు. ఊరికి ఆవేశంగా పోయి మీద పడాలి, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండు. ఆ నిర్ణయాలకు మేము మద్దతు తెలియజేస్తాం. కానీ ఇద్దరు మహిళా అధికారులతో మాట్లాడించడం అనేది కూడా అద్భుతమైన నిర్ణయం కదా. చాలా ఏం చేస్తారో చెప్పలేదు, ఎవరు ఊహించలేదు. అవును, వాళ్ళు కురేషి అంటే మన మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు కదా, వాళ్ళు కురేషీలు అన్నమాట. ఆ నేపథ్యంతో ఇవాళ ఈ దేశము ముస్లింలను వివక్షతో చూస్తుంది, మా ముస్లింలకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి ముస్లింలా కాదా అని తెలుసుకొని వాళ్ళు చంపిండ్రు అనేది ఉంది కదా. అవును. కాబట్టి మా దేశంలో ముస్లింలు ఇగో యుద్ధంలో ఉన్నారు, రేపు మీకు బుద్ధి చెప్తారు అనే దానికోసం
వాళ్ళ ద్వారా చేయించడం, వాళ్ళని ముందు పెట్టడం అనేది నరేంద్ర మోడీ చాలా విజ్ఞతతో కూడుకున్న నిర్ణయం, మంచి నిర్ణయం, చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు వ్యూహాత్మకమైన నిర్ణయం కదా. రైట్. ఇక్కడ మీరు ఎందాక ఒక మాట అన్నారు, బీసీలకు సంబంధించి ధర్నా అన్నారు కదా, అంటే ఏ డిమాండ్? యాక్చువల్గా తెలంగాణ బీసీ బిల్లులు పెట్టింది. ఈ తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మేము గతంలో అంతకుముందు నిరాహార దీక్ష చేసినాం, 12 రోజులు నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు ఇక్కడ గాంధీ హాస్పిటల్లో పెట్టడం జరిగింది మమ్మల్ని. తర్వాత హనుమంతరావు, తీన్మార్ మల్లన్న, అప్పుడు కాంగ్రెస్లో ఉండే తీన్మార్ మల్లన్న కూడా అందరూ వచ్చిండ్రు. పొన్నం ప్రభాకర్ కూడా ఫోన్లో మాట్లాడిండు, మేము ఖచ్చితంగా కులగణన చేస్తాం, అయితే లేట్ అవుతుంది, అంతకుముందు వాళ్ళు ఇచ్చిన హామీనే లేట్ అవుతుందని మేము చేయడం జరిగింది. తర్వాత కులజనగణన చేసారు, సరే దాంట్లో తప్పులా ఒప్పులా అనే తర్వాత సంగతి. తర్వాత ఏదేమైనా బీసీ బిల్లులు 2 బిల్లులు పెట్టిండి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఒకటి, విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ బిల్లు ఒకటి. ఈ 2 బిల్లులు పెట్టి ఢిల్లీకి పంపడం జరిగింది. అయితే మేమేమన్నామంటే తమిళనాడు జయలలిత తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల కోసం 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు జయలలిత ఢిల్లీలోనే ఉండి అది సాధించుకొని వచ్చింది. అట్లా మీరు సాధించుకొని రావాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసినాం. అవసరమైతే దానికోసం నిరాహార దీక్ష చేయాలని అన్నాం. కానీ ఆయన ఎందుకు చేస్తాడు, ఆయన వర్గం కాదు కదా. కాబట్టి మరి ఆయన చేయడు, మరి ఎవరు చేయాలి? మేము బీసీలం, మా కోసం కదా, మా వాళ్ళ కోసం మేము చేయాలి కదా. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ చిన్న అంశం, ఇక్కడ అమలు చేయాలనే మన రాష్ట్రంలో చేసిన వాళ్ళం. రేపు ఢిల్లీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి మేము ఢిల్లీలో నిరాహార దీక్షకు పోయినాం. 22 రోజులు దీక్ష చేసినాం. ఈ 22 రోజులలో మేము ప్రెసిడెంట్ నుంచి లోకల్ కమిషనర్ వరకు, రాష్ట్రపతి నుంచి హోమ్ మినిస్ట్రీ, తర్వాత ప్రధానమంత్రి అందరికీ మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. మా దీక్ష కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళ దృష్టిలో ఉన్నది. 20 తారీఖు నాడు మాకు వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ ఉంది కదా, విఎల్ వర్మ, వాళ్ళు మేము చేస్తున్నాము అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. తర్వాత 22 నాడు మేము విరమించుకున్నాం. కానీ ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి ఇంత చేసినా ఎందుకు మీకు సంతృప్తి లేదు? బీసీలకు, ఎస్సీ సంఘాలకు ఆయన 42% రిజర్వేషన్ ఉన్నారు, ఎస్సీలకు వర్గీకరణ చట్టబద్ధత తీసుకొచ్చింది కదా, అయినా సంతృప్తి లేదు ఎందుకు? రీజన్ ఏమిటి? ఏమైంది? నేనేమంటున్నానే, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా లేదా తర్వాత సంగతి. రేవంత్ రెడ్డి వెనకాల ఓ రెడ్డి వర్గం ఉంటుంది, వాళ్ళని తృప్తిపరచాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి కూడా ఉంటుంది. అట్లా మనకు మొదటి నుంచి చూస్తే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మంచోడా చెడ్డోడా తర్వాత సంగతి. మన కామారెడ్డి డిక్లరేషన్ కంటే ముందు, అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయాలి అని చెప్పేసి చెరుకు సుధాకర్ అన్న, మన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు అందరూ డిమాండ్ చేసిండ్రు. ఉదయ్పూర్ డిక్లరేషన్ ఏంటంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక 2 ఎమ్మెల్యే సీట్లు, వాస్తవానికి ఈ మన రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్లలో 50% అనుకుంటే కూడా 60 రావాలి. పోనీ ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటుకు 2 అనుకుంటే కూడా 34 రావాలి, 17కి 34 రావాలి. ఆ 34 కూడా ఇవ్వట్లేదు అనే దాంతో డిమాండ్ చేసి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఆ 34 ఇవ్వలేదు, పొన్నాల లక్ష్మణ్ సస్పెండ్ చేసిండ్రు, తర్వాత చెరుకు సుధాకర్కు ఇవ్వలేదు, ఇవ్వకపోగా కేవలం 19, 20 ఇచ్చిండ్రు. దాంట్లో ఒక 5 ఓడిపోయేటి ఓల్డ్ సిటీలో ఇచ్చిండ్రు. తర్వాత బయట ఓడిపోయేటి ఎట్లాగూ ఓడిపోతూ ఉన్నారు. గెలుపు గుర్రాలు లేవు అనే పేరిట లోపల మీరు సమర్థించుకున్నారు. అప్పుడు మేము కూడా ఏందనంటే అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బీసీలకు నష్టం చేస్తున్న విధానాలు. ఒకటి, స్థానిక సంస్థల్లో 34 నుంచి 22 పట్టుకొచ్చింది, ఆ నుంచి 18 అమలు చేసింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి పెట్టింది. కేంద్రం ఏమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొస్తే ఇక్కడ వెంటనే ఆగమేఘాల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది, కాబట్టి బీఆర్ఎస్ను ఓడించాలి అనే ఉద్దేశంతో మేమున్నాం. సరే, తను ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయకుండా ఇంకా తప్పదు, మనం ఈసారి బీఆర్ఎస్ను మార్చాలి అంటే మనంగా బీసీలం ఇప్పుడు ఆల్టర్నేట్ లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపించాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. ఈ లోపల మమ్మల్ని, అంటే ఉదయ్పూర్ డిక్లరేషన్తో వచ్చిన అసంతృప్తిని చల్లార్చడానికి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. సరే, పోనీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా కనీసం మేము పల్లెల్లో సర్పంచ్లం, జడ్పీటీసీలం, ఎంపీటీసీలం అని అవుతాం కదా అనే ఉద్దేశంతో కాంగ్రెస్కు సపోర్ట్ చేసినాం, కాంగ్రెస్ని గెలిపించినాం. నేను మహబూబ్నగర్ జిల్లాలో స్వయంగా తిరిగినాం, చాలా నియోజకవర్గాలు కాంగ్రెస్ని గెలిపించండి అంటే మేమేం డైరెక్ట్ కాకుండా మేము ఉద్యమపరంగా సలహాలు ఇచ్చినాం, గెలిపించిన తెల్లారి నుంచి ఇక మళ్ళీ మోసం స్టార్ట్ అయింది. మంత్రి పదవులు మొత్తం అగ్రకులాలకే ఇచ్చుకోవడం, 1-2 అది కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ 1-2 బీసీలకు ఇవ్వడం, ఎక్కడ కూడా మళ్ళీ సామాజిక న్యాయాన్ని. సరే, అప్పుడేమో గెలుపు గుర్రాలు లేవని ఎమ్మెల్యే టికెట్లు మీరు ఇచ్చుకున్నప్పుడు మరి గెలిచిన తర్వాతనన్నా మాకు ఇవ్వాలి కదా. కానీ ఒక మాట, ఇప్పుడు ఏ మాట కామాట అనుకున్నాం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వచ్చింది కదా.
ఆయన తెలుగుదేశంలో ఉండి తెలంగాణ అంటే కూడా ఎవరు పట్టించుకోలేదు, ఏ మాట కామాట. అవును అవును కానీ తాను రెడ్డి అయినప్పటికీ రెడ్లు కూడా ఎవరు స్వీకరించలేరు కాంగ్రెస్లో. తాను వచ్చి నిలబడగలిగిండా లేదా? ముఖ్యమంత్రి అయింది. మీరు బీసీలు ఎస్సీలు ఐక్యత వర్ధిల్లాలంటారు, మీ లోపల మీరు ఐక్యత రారు. కళ్ళ ముందరనే ఎదిగొచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని అతనికి మళ్ళీ మీరు కులాన్ని ఆపాదించడం ఎంతవరకు సమంజసం? ఇదే ప్రశ్న కేసీఆర్ విషయంలో కూడా. ఆయన పార్టీ పెట్టినప్పుడు వెలమలెవరు ఆయన ఇవ్వరు లేరు. తనకు తానుగా కష్టపడు ఇద్దరు అట్లా వచ్చిన వాళ్ళే కదా. మరి మీరు ఎందుకోసమని పదే పదే వాళ్ళని తిట్టడం ఎందుకు అని రీజన్ ఏమిటి? మేము తిట్టడం కాదు, ఇది రాజకీయ విమర్శలు. ఓకే, ఇది రాజకీయ విమర్శలు. సరే, ఇప్పటివరకు బీసీలు ఐక్యం కాలేదు అనేది ఒక ఇష్యూ, అది మీ ప్రధానమైన అంశం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎస్సీలు బీసీల మధ్య కూడా లేదు కదా, అది కూడా చెప్పండి. లేదు. అయితే ఇప్పటివరకు అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు, స్వాతంత్రం కంటే ముందేమో నైజాం పాలన ఉంది. నైజాం పాలన కనుక కూడా దాంట్లో బీసీ ఉద్యమాలు అదంతా ఏమీ లేదు, కథ ఏం లేదు. తర్వాత ఏమైంది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలలోనే, అంటే స్వాతంత్రం వచ్చింది, కొద్ది సంవత్సరాల్లోనే మళ్ళీ ఆంధ్రలో విలీనం కావడం జరిగింది. అంటే మళ్ళీ ఇతర ప్రాంతపు పాలకుల దృష్టి పరాధీనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ బీసీ ఉద్యమం ప్రత్యేకించి ఉండదు. ఎందుకంటే అందరినీ కలుపుకొని ఉమ్మడిగా మళ్ళీ సీమాంధ్ర పాలన మీద యుద్ధం చేయాల్సిందే. ముల్కీ ఉద్యమము, తర్వాత 69 ఉద్యమము. 69లో అయితే అసలు బీసీలు మొదలుపెట్టిన ఉద్యమం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద మనిషి, తర్వాత మదన్ మోహను, తెలంగాణ ప్రజాసమితి, తర్వాత చెన్నారెడ్డి రావడం జరిగింది. తర్వాత బీసీలు 69లో బీసీలే ఉద్యమాలు త్యాగాలు చేసిండు. తర్వాత ఎస్సీలు కూడా ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు. తర్వాత సీమాంధ్ర పాలన పోయేంత వరకు బీసీ ఆకాంక్షలను తెలియజేస్తూనే మేము వీరన్న నాయకత్వంలో కుల ఉద్యమాలు ప్రారంభించినాం. మాదిగ దండోరకు అండగా నిలబడుతూ చాగిరేవు దెబ్బ, గొల్లకురుమడోలు దెబ్బ, లంబాడ నంగారా బేరి, మోకు దెబ్బ, ఇట్లా అనేక బీసీ కుల ఉద్యమాలు నిర్మించినాం. మేమెంత మందిమో మాకంత వాటా అనేది మెయిన్ ప్రిన్సిపల్ దీంట్లో. అయితే ఇంకోవైపు ఒక ప్రాంతంగా కూడా మనం అణచివేతకు గురవుతున్నాం కాబట్టి తెలంగాణ మహాసభ పెట్టినాం సూర్యాపేటలో 97లో. ఇట్లా నడుస్తున్న క్రమంలో అంటే 1999కి వచ్చేసరికి ఏమైందనంటే తీవ్రమైన నిర్బంధం. ఆ నిర్బంధంలో వీరన్నను కోల్పోయినాం. సీమాంధ్ర చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను బలి తీసుకున్నది. ఒక 10 రోజుల తేడాతోటే బెల్లిలలితను బలి తీసుకున్నది. 17 ముక్కలు చేసిండ్రు. ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లా, తర్వాత ఇద్దరు కళాకారులు, ఇద్దరు చిన్న వయస్సులే. అప్పటికి బెల్లిలలిత నాకంటే చిన్నది, 25 సంవత్సరాలు. వీరన్న నాకంటే పెద్దోడు, అప్పటికి 37 సంవత్సరాలు. అంతేనా? అంతే. ఆమెకు 25 అప్పుడు 25. ఇద్దరు కళాకారులు, ఇద్దరు మాటల గర్జన, ఇద్దరు తెలంగాణలో ప్రజల్ని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని కూడగట్టగలిగిన ఒక సంకేతాలు, ఒక ధైర్యంగా నిలబడ్డోళ్ళు వాళ్ళిద్దరిని బలి తీసుకున్నది. దాంతో బీసీ ఉద్యమం అనేది కొంత డిస్టర్బ్ అయింది. మీరు అంటే మేము సృహలేక, లేదంటే మేము ఏదో గెలవలేక వాళ్ళని తిట్టడం కాదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం బీసీ ఉద్యమ నిర్మాణం కోసం. తెలంగాణ రాష్ట్ర సాధన, బహుజన రాజ్య స్థాపన అనేది మా లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా వాళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. తర్వాత నేను 2003లో అరెస్ట్ అయ్యి ఒక 1 year జైల్లో ఉన్నా. 1 year జైల్లో ఉన్నా. మళ్ళీ విడుదలైన తర్వాత కూడా బహుజన రాజ్యము అనే కాన్సెప్ట్ మీద మేము జైల్లో ఉన్నప్పుడే చాలా లోతుగా స్టడీ చేసినాం ఏంది అనేది. దాంట్లో భాగంగా జైల్లో ఇది భారతదేశమే కాదు జంబూద్వీపం అనే అంశాన్ని కూడా మేము తేల్చుకోవడం జరిగింది చరిత్ర పుస్తకాలు చదువుతూ. బయటకు వచ్చిన తర్వాత భారతదేశం అన్నాడు, భారతమాత విగ్రహాలు పెడుతుండు. మనం జంబూద్వీపం అనుకున్న వాళ్ళం జాంబోతాత విగ్రహం పెట్టాలని చెప్పేసి మేము ఇక్కడ శంషాబాద్ దగ్గర మహేశ్వరం మండలం కోళ్ళపడకల్లో జాంబవంతుని విగ్రహం పెట్టి చాలా భారీ కార్యక్రమాలు నిర్వహించినాం. అక్కడి నుంచి 2007లో హనుమంతాపూర్ మా సొంత గ్రామం, అక్కడ కూడా జాంబవంతుని విగ్రహం పెట్టి. ఏ జిల్లాది? హనుమంతాపూర్ జనగాం జిల్లా, ఇప్పుడు పాతదైతే వరంగల్ జిల్లా. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కూడా మా ప్రాంతం అంటే చాకలాయిలమ్మ, ఇదంతా కిలాషాపూర్, సర్వాయి పాపన్న, అక్కడనే కిలాషాపూర్కు ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాలకుర్తి ఏమో కొంచెం అవతలకు ఉంటుంది, ఇటు పక్క అనమాట అది. కాబట్టి ఆ ఉద్యమాలు అన్నీ కూడా బీసీ ఉద్యమాలే. ఇప్పుడు పాలకుర్తి ఐలమ్మ, తర్వాత దొడ్డి కొమరయ్య వాళ్ళ అన్న, ఇట్లా అన్ని ఉద్యమాలలో తెలంగాణ సాయుధ పోరాటంలో బీసీలే. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో వాళ్ళిద్దరే కాకుండా శ్రీకాంతాచారి, జయశంకర్, అన్ని ఉద్యమాలు బీసీ ఉద్యమాలు. అయితే మేము ఎవరితో ప్రధానంగా పోరాటం చేస్తున్నాం? సీమాంధ్రతో పోరాటం చేస్తున్నాం. కాబట్టి మనం ఘర్షణ పడితే సరిపోదు అనే ఉద్దేశంతో మేము చేస్తూ వచ్చినాం. 99 వరకు వీరన్న ఉన్నంత వరకు, బెల్లెలతో ఉన్నంత వరకు తెలంగాణ ఉద్యమం అని అంటే మేము చేసే ఉద్యమమే. తర్వాత 2001లో కేసీఆర్ తీసుకున్నాడు. సరే, మేము నష్టాలకు గురి కావడం, అణచివేతకు గురి కావడం, కొందరు చనిపోవడం వల్ల 2001లో కేసీఆర్ తీసుకున్నప్పుడు తెలంగాణ బహుజన ప్రజానీకం అంతా మద్దతు తెలియజేసింది.
2001 తర్వాత వాళ్ళ చేతుల్లో పోయింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమిస్తామనే చర్చ కూడా మేము చేసినాం. స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ ఏదైతే ప్రశ్నించిండో ఇవాళ మేము తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ వస్తే మాకేమొస్తుంది అన్నప్పుడు ఆయన ఈ హక్కులు ఇస్తాం, నేను ఒక పౌర హక్కుల పెద్ద కార్యకర్తను అన్నాడు, దళితుని సీఎం చేస్తా అన్నాడు. సరే ఇంకా అంతకంటే ఇంకేం అడుగుతాం మనం. కాబట్టి అని మేము తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా మద్దతు చేస్తూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రతి సందర్భంలో గెలిపిస్తూ వచ్చినాం. గద్దరన్న మేమంతా కలిసి పనిచేసినాం. సో అప్పుడప్పుడు ఆయన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మేము డిఫర్ కూడా అయినా మా ఉద్యమాన్ని మా పాయను మేము చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే జాంబవంతుని విగ్రహాలు 2004, 2005, 2007 జాంబవంతుని విగ్రహాలు మాదిగీకరణ ఈ కాన్సెప్ట్ మా కృషి చేస్తూ వచ్చినాం. మళ్ళీ నేను 2008లో అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు 1 సంవత్సరం ఉన్నా. మళ్ళీ జైలు 2 సార్లు ఉన్నా. మళ్ళీ సంవత్సరం ఇక తెలంగాణ కోసం మిలిటెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. ఒక కుల ఉద్యమాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది కేసీఆర్ వాళ్ళు కూడా అయ్యేటట్లేదు, వాళ్ళు అంత ఈజీగా ఇచ్చట్లేరు. మనం తెలంగాణ కోసం దేశం కోసం సాయుధ పోరాటం ప్లాన్ చేసుకున్న సుభాష్ చంద్రబోస్ లేదా భగత్ సింగ్ పందాలు మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతో 2003 నుంచే మిలిటెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా కొన్ని మిలిటెంట్ యాక్టివిటీస్, రామోజీ ఫిలిం సిటీలో బాంబు అట్లా కొన్ని చేసినాం. తర్వాత మన 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 ఇన్నన్న ఐమాక్స్ థియేటర్లో బాంబు, ఇవన్నీ. మీరంతా ఒక టీమా? మీరు అంటే ఆయన వేరు మేము వేరు, కానీ ఒక అండర్స్టాండింగ్. గతంలో ఆయన పీపుల్స్ వారు, నేను వీరన్న వర్గము, తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంకి వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్తో ఉన్నాడు, మేము సపరేట్ ఐడెంటిటీతో ఉన్నాం. తర్వాత ఆయన కేసీఆర్తో డిఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన కూడా మిలిటెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన, ఆయన కంటే ముందు మేము స్టార్ట్ చేసినాం. పరస్పరం మధ్యలో టాక్స్ కూడా జరిగినాయి అనుకోండి. అట్లా ఆయన ఆయన చేసినది బయటపడలేదు, అది తర్వాత బయటపడ్డది. ముందంతా నా మీద పడ్డది. పేలుళ్లకు సూత్రధారి బత్తుల సిద్ధేశ్వర్లు అని చెప్పేసి టీవీలల్లో, అప్పుడు TV9 అది ఉండే కదా, తర్వాత పేపర్లలో ఫ్రంట్ పేజీలో నా ఫోటో, విపరీతమైన హంటింగ్, చంద్రబాబు ప్రభుత్వం, శివశంకర్ ఇంటెలిజెన్స్ ఐజీ ఏదో ఉండేది. అట్లా అసలు రామోజీ ఫిలిం సిటీ అయితే చంద్రబాబు నాయుడు స్వయంగా పోయి ఆడ చూసిండు మేము పెట్టిన అవి, మా వాళ్ళు పెట్టినవి చూసి తెలంగాణ కోసం చేసిండు. తెలంగాణ కోసం అంటే మేము పేల్చాలనేది కాదు, ప్రారంభంలో ఏదో బేరిద్దామని ఫస్ట్ హెచ్చరించాలని. ఇప్పుడు భగత్ సింగ్ ఏం చేస్తాడంటే ఒక పొగ బాంబు పార్లమెంట్లో విసురుతాడు. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అని కాదు, నష్టం జరగాలని కూడా కాదు, మా ఇంటెన్షన్ తెలియజేయడు. మా ఇంటెన్షన్ తర్వాత యుద్ధం తర్వాత అయితే అవుతుంది, కానీ ఇంటెన్షన్ తెలియజేయడానికి భగత్ సింగ్ చేసిండు. రైట్, మనం అట్లే చెయ్యాలి అని. తర్వాత సరే చిన్న ప్రజలు లేని కాడ కొన్ని కాల్చడం కూడా జరిగింది, ఏదో అట్లా జరిగింది. తర్వాత సీరియస్గా యుద్ధం చేద్దాం అనుకునే లోపలనే మళ్ళీ అరెస్టులు చేశారు. ఇంత కష్టపడి ఎందుకు మీరు మరి మీకు జనం కోసం చేసిన మరి పబ్లిక్లో లేదు, ఎమ్మెల్యే టికెట్ తీసుకోలేదు ఎందుకు మరి? నేను రహస్య ఉద్యమకారుడిగా చాలా కాలం ఉన్నాము, జైళ్ళకు పోయి వచ్చిన తర్వాత బాగా నిర్వీర్యం అయిపోయినాం. తర్వాత బయట వచ్చి తిరగలేని పరిస్థితి. అంటే నేను 2009లో బయటకు వచ్చినాడు, నేను ఇది కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. జైళ్ళకు తర్వాత ఒక 10-15 కేసులు, తర్వాత చాలా కోర్టులు తిరగడము, ఇక దానికే సరిపోయింది నా కాలం అంతా కూడా. అయినా మేము 2009లో బయటికి రాగానే కొద్ది రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. చనిపోగానే మేము ఏమనుకున్నామంటే, రైట్, రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం కేసీఆర్ ఏం చేయలేడు, రోషయ్య ముఖ్యమంత్రి వచ్చిండు, కొంచెం బలహీనమైన ముఖ్యమంత్రి, ఉద్యమం కూడా తీవ్రత పెరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది. సో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేస్తే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వస్తుంది. చెయ్యాలి, దానికి ఎవరో ఒకరు చేయాలి అని అంటే మరి కేసీఆర్కి చెప్పేటోళ్ళు ఎవరు? కేసీఆర్కు చెప్పడానికి ఎవరికీ లేదు. కానీ ఒక చర్య ఇంకో చర్య కారణమవుతుంది. అట్లా మేము తెలంగాణ అనేది 97లో నిర్ణయించుకున్న తర్వాత వెనక ముందు కేసీఆర్ 2001లో తెలంగాణ కార్యక్రమం తీసుకున్నాడు. కాబట్టి ఫస్ట్ మేము నిరాహార దీక్ష చేస్తే తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తాడు అనే ఉద్దేశంతో, అంతకుముందు జైల్లో 1 year ఉన్నప్పుడు జైలు మా ఖైదీల హక్కుల మీద నేను నిరాహార దీక్ష చేసినాం. జైల్లో అందరం మా తోటి కామ్రేడ్స్ అంటే పీపుల్స్ వార్ ఖైదీలు మేము అందరం కలిసి చేసినాం. ఆ అనుభవంతో ఏంటంటే మేము బయటకు వచ్చిన తర్వాత నిరాహార దీక్ష ప్లాన్ చేసినాం. మేము చేసిన తర్వాతనే అంటే కేసీఆర్ చేస్తాడు, ఆయన దృష్టి పోతుంది అనే ఉద్దేశంతో కేశవరావు జాదవ్ సార్, తర్వాత హనుమాన్లు, మన ఆకుల భూమన్న అందరితో డిస్కస్ చేసాను ఈ టాపిక్ మీద. చేసి తెలంగాణ ఉద్యమంలో ఒక రోల్ తీసుకొచ్చింది మీరు. తెలంగాణ ఉద్యమం అందరినీ తీసుకొచ్చేసి నేను పర్మిషన్ తీసుకొని మన ట్యాంక్ బండ్ ధర్నా చౌక్ ఉంది కదా, ఆడ 4 రోజులు రిలే దీక్షలని పర్మిషన్ తీసుకొని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో రిలే దీక్షలని పర్మిషన్ తీసుకొని ఆమరణ దీక్ష పెట్టుకున్నాం. ఆమరణ దీక్ష పెట్టుకున్నాక ఇక మాది పెద్ద హైలైట్ కదా, ప్రజా సంఘాలం కాబట్టి పెద్ద మీడియా దృష్టి పెట్టదు.
కానీ ఈ సిటీ ఎడిషన్ల పేపర్లలో వచ్చేది. తర్వాత మేము నిరాదీక్ష చూసినప్పుడు పెద్ద గుంపు అందరు ప్రజా సంఘాల నాయకులు వచ్చేది. తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల రాజేందర్ అన్న, విజయరామారావు అందరూ సంఘీభావంగా వచ్చిండ్రు. మేము చేస్తే కాదన్నా మీ సార్తో చేయించాలి, ఆయన చేస్తే సంచలనం అవుతుంది, చర్చ జరుగుతుంది, ప్రజలు కదులుతారు అన్న తర్వాత మేము చేసినాక 2 నెలలకే కేసీఆర్ నిరాదీక్ష చేయబడ్డాడు, చేసింది. తర్వాత కేసీఆర్ చేసే రోజు కూడా మళ్ళీ మేము కూర్చున్నాం, కేసులు అయినాయి, ఇది జరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ మీకు భగత్ సింగ్, అంబేద్కర్ ఇద్దరు స్వతంత్ర ఉద్యమకాలంలో ఇద్దరు ఉన్నవాళ్ళే కదా. అవునవును. మీకు భగత్ సింగ్ ఆదర్శమైనట్లుగా ఆచరణలో మీకు అంబేద్కర్ ఎందుకు ఆచరణలోకి రాలేకపోయినారు? ఒకవేళ ఆయన చేయాలనుకుంటే చదువు ద్వారానే ఒక అవకాశాన్ని తీసుకొని ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలో ఎంపీలో చేద్దామని ఎందుకు అనుకున్నారు ఆయన పోరాటం? ఇప్పుడు ఆ లైన్ ఎందుకు మర్చిపోయినారు అనేది నాకు. అంబేద్కర్ను మేము మర్చిపోలేదు అసలు. భగత్ సింగ్ కంటే ముందు అన్నప్పుడు మీరు ప్రాణం మీదకి వచ్చి మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీలా తెలియగలవారు సమాజంలో. ఇప్పుడు చెడగొట్టి నేను చెప్తున్నాను, నేను ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ఎఫెక్టివ్గా చేయగలరు. మీ ఎంబడి 10 మంది వస్తారు, మీ దగ్గర ఉండదు కదా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 1990లో అన్న అప్పటికి నా వయస్సు 20 సంవత్సరాలు, 20 ఏళ్ళు. 20 ఏళ్ళ టైంలో నాది డిప్లొమా అయిపోయింది, సార్ పాలిటెక్నిక్ డిప్లొమా అయిపోయింది సిరిసిల్లలో. అయినప్పుడు ఏంటంటే మండల్ కమిషన్ మూమెంట్ వచ్చింది. ఈ మండల్ కమిషన్ మూమెంట్ వరకు నిజానికి మీరు అన్నట్టు మాకు అంబేద్కర్ తెలియదు. మా రోజు వీరన్న పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు, నేను 90 వరకు జస్ట్ ఫార్మల్ పీడిఎస్యు మెంబర్. అట్లా లాంఛనప్రాయంగా అక్కడ సిరిసిల్లాలో మీకు తెలుసు చంద్రపిల్లారెడ్డి వర్గం బలంగా ఉంటుంది, దాంట్లో పీడిఎస్యు ఉంటుంది, ఏబీపీ ఉంటుంది. సరే ఏబీపీ నాకు కాంటాక్ట్ కాదు, కాంటాక్ట్ అయితే అందులో పోదునేమో తెలియదు. పీడిఎస్యు కొంత ఎర్ర జెండా ఇది మనది అనిపించింది. ఆ పీడిఎస్యులో మేము జాయిన్ అయినాం. పీడిఎస్యుకి వాస్తవానికి అప్పటికి వెనకాల ఒక నక్సలైట్ పార్టీ ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత 90లో మండల్ కమిషన్ మూమెంట్ వచ్చిన తర్వాత పాలిటెక్నిక్లో ఎట్లుంటుందంటే అన్న, దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు బీసీలు, ఎస్సీలు, బిక్కు అని కూడా భయం ఉంటారు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏమో వాడు ఇమీడియట్గా సూర్యప్రకాష్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, రంజిత్ రెడ్డి అనేది ఉంటారు కాబట్టి వాళ్ళు డామినేషన్ పొజిషన్లో ఉంటారు. జనరల్గా ఒక స్కూల్లో చదివి నెక్స్ట్ సమీప పట్టణంలో ఇంటర్మీడియట్కి వెళ్తే ఆడ కొంచెం వాళ్ళు పరిచయస్తులు పక్క గ్రామాలలో వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి కాలేజీలలో ఇంటర్మీడియట్లో వేరు. కానీ పాలిటెక్నిక్లో అట్లా ఉండదు, దూరం ఎక్కడో వస్తుంది. మాది జనగాము, సిరిసిల్లాల సీట్ వచ్చింది, అక్కడ మనం భయంగానే బతుకుతుంటాం కాబట్టి ఆ పీడిఎస్సిలో ఉన్న తర్వాత ఏమైందంటే ఈ మండల్ కమిషన్ మూమెంట్ రాగానే రోజు కాలేజీని బైకాట్ చేయించేవాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. వాళ్ళతో పాటు ఫాలో అంటూ ఎస్సీలు, బీసీలు కూడా బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. స్పృహ లేదు, కొంత స్పృహ ఉండి మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళు బైకాట్ చేయిస్తారు కదా, లేకపోతే దాడి చేస్తారనే భయం. ఒక 3-4 డేస్ ఇట్లనే చేసినాం, నేను కూడా బయటకు వెళ్ళిపోయినా. అసలు మనం ఏం చేస్తున్నాము, రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లో వచ్చినాము, ఆడ మండల్ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ పెంచితే మనం బయటకు వెళ్ళిపోవడం ఏంది, బైకాట్ చేయడం ఏంది అని చెప్పి ఆలోచించి నేను తర్వాత ఒక 10 మంది బీసీలు, ఇంకో 10 మంది ఎస్సీ మిత్రులు అందరం కలిసి మనం క్లాస్ నడిపించుకోవాలి, దాన్ని ప్రొటెస్ట్ చేయాలి. వాళ్ళు కాలేజ్ బైకాట్ చేస్తే మేము నడిపించుకోవాలి అని చెప్పేసి క్లాస్ నడిపించుకునే ప్రయత్నం. అప్పటికి అంబేద్కర్ తెలియదు, నాకు మార్క్స్ తెలియదు, మాకెవరు తెలియదు. సో ఏమైందంటే మేము క్లాస్ నడిపిస్తున్న క్రమంలో వాళ్ళు దూరం పోయి, అంటే కొంచెం రోడ్డు నుంచి లోపలికి ఉంటుంది మా పాలిటెక్నిక్, రోడ్డు మీదకి పోయిన వాళ్ళు మళ్ళీ ఎవడో క్లాస్ నడిపిస్తుండట అని చెప్పేసి వచ్చేసి మా మీద దాడి చేసి విపరీతంగా కొట్టి మళ్ళీ బైకాట్ చేయించారు. తర్వాత రక్తాలు ఇదంతా జరిగింది, మా మీద దాడి చేసింది. తర్వాత పీడిఎస్యులో అప్పుడు యాక్టివ్ మెంబర్ అయినా, పీడిఎస్యుకి వెనకాల శక్తి ఉంటుందని ఆ తర్వాత ఆ రోజు నైట్ వాళ్ళందరినీ బెదిరింపులు చేసి తెల్లారి మళ్ళీ క్షమాపణ చెప్పించారు కాలేజీలో. అప్పుడు నెక్స్ట్ డే నుంచి నేను హీరోని అయిపోయినా మళ్ళీ. అట్లా ఆ యుద్ధం తర్వాత ఏమైందంటే పీడిఎస్యులో యాక్టివ్ మెంబర్ అయిపోయినా. యాక్టివ్ మెంబర్ అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చుడు, అరెస్టు చేసుడు, వాళ్ళు కొట్టుడు స్టార్ట్ అయింది. ఈ లోపల వాళ్ళు కొట్టుడు స్టార్ట్ అయ్యి ఈ లోపల మా అక్కడ భూపతి రెడ్డి అని జనరల్ కమిటీ సెక్రటరీ ఉండే, ఆయన దగ్గరికి నన్ను తీసుకుపోయింది. ఇంక అప్పుడు ఆయుధము, ఒక దళనాయకులు, తుపాకులు ఇదంతా చూసి ఇదేదో బాగుంది అనుకున్నాం. తర్వాత వాళ్ళ క్లాసులు, విప్లవం, తర్వాత సమసమాజం, రైట్ మంచిగా ఉంది, ఈ చదువులు ఏం చదువులు అని చెప్పేసి చదువు పక్క వదిలేసినాం. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు, అంతా దళంలోకి వెళ్ళిపోయాను నేను. దళంలోకి వెళ్ళిపోయి చిన్నగూడూరు ఏరియా అంటే సిద్దిపేట, ఇప్పుడు హరీష్ రావు ఏరియా అంటే కేసీఆర్ ఏరియా, అక్కడికి నేను అండర్గ్రౌండ్ ఆర్గనైజర్గా వచ్చినాను. అండర్గ్రౌండ్ ఆర్గనైజర్గా వచ్చినాం కాబట్టి మేము మా బ్యాగులలో, కిట్ బ్యాగులలో అదేది మార్క్స్ పుస్తకాలు ఉంటాయి, లేకపోతే లెనిన్ పుస్తకాలు ఉంటాయి, కానీ అంబేద్కర్ను మేము చదువుకోలేదు, స్కోప్ లేదు. కానీ ప్రతి గ్రామంలో ఏముంటుండే అంటే ఓ రైతు కూలి సంఘం ఉంటుంది, మాకు షెల్టర్ ఇచ్చే వాళ్ళు దళితులు, కొంత అక్కడక్కడ బీసీలు, కానీ రైతు కూలి సంఘానికి అధ్యక్షులు మాత్రం రెడ్డిలు, భగవాన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఈ రెడ్డిలు ఉంటారు రైతు కూలి సంఘానికి. అయ్యమ్మని పాలిటెక్నిక్లో రెడ్డిలతోటి పంచాయతీ,
ఇక్కడ మళ్ళీ ఉద్యమంలో కూడా రెడ్డిలే నాయకులు. ఇది మాకు బాగా ఇబ్బందికరంగా ఉంటుండే. ఆ తర్వాత ఏమైంది, ఒక సికింద్లాపురం అనే గ్రామం ఉంటుంది చిన్నకోడూరు మండలంలోని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ అది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక ముదిరాజు మహాసభ మీటింగ్ పెట్టిండు హైదరాబాద్లో. పెట్టినప్పుడు మేము ఆ సికింద్లాపూర్ గ్రామంలో మేము అంటే మా పార్టీ ఆధ్వర్యంలో భూమి పంపిణీ చేసినాం. ఆ రైతు కూలి సంఘానికి ఒక ముదిరాజు ఆయన నర్సయ్య అని అధ్యక్షుడు ఉండే, ఆయన ఇక్కడ మీటింగ్కి వచ్చేసింది. యాక్చువల్గా ఆ రోజు మా మీటింగ్ ఉండే ఆ గ్రామ రైతు కూలి సంఘం. ఈ మీటింగ్కు పట్టుకొట్టేసి హైదరాబాద్ నాయకుడు మా నాయకుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అరే నేను ఇప్పుడు నిర్బంధము, నేను అండర్ గ్రౌండ్ ఈ ఊరికి ఇబ్బంది పడుకుంటూ వచ్చిన, నేను ముందే డేట్ డిసైడ్ చేసుకున్నాము ఈ సమావేశాన్ని పోనీ అది ఆ రోజు ఆయన చెప్పాలి అని అంటే ఆ రోజు ఆయనకు తెలియదు అన్న. రైట్, ఆ రోజు ఆయనకు తెలియనప్పుడు మరి మన ఇక్కడ ఇంపార్టెంట్ కదా, భూమి పంపిణీ చేసినాము రైతు కుల సంఘం, నేను దీని ఇంపార్టెంట్ వదిలేసి అడ్డెందుకు పోయిండు? లేదన్నా వాళ్ళ కుల సంఘం మీటింగ్ అంటున్నారు. అరే కుల సంఘం అంటే ఇప్పుడు మన రైతు కుల సంఘం కంటే పెద్దదా? ఓకే. తర్వాత ఏమైంది, ఆయన పోనేమన్నా వాళ్ళు డబ్బులు పంపించిరా? డబ్బులు పంపించలేదు. వాళ్ళ కుల సంఘంలో డబ్బులు పెట్టుకొని పోయిరు. వాళ్ళు రాత్రి భోజనాలు చేసుకొని వంట చేసుకొని పోయిరు, వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెట్టిన మీటింగ్, కాసాని జ్ఞానేశ్వర్ పెట్టిన మీటింగ్కు వీళ్ళు కులం కాబట్టి ముదిరాజులు కాబట్టి పోయిండు. మేమేం చేస్తుంటాం అంటే సిద్దిపేటలోనో హైదరాబాద్లో రైతు కూలి సంఘాల మీటింగ్లు పెడితే నేను పోయి లారీలు మాట్లాడి సస్తూ బతుకుతూ భయపడుతూ లారీలు మాట్లాడి మీరు ఎక్కండి అని ఎక్కించి పంపిస్తే కూడా సిద్దిపేటకు పోయినాక మీటింగ్ కాడికి కాకుండా మార్కెట్లకో బంధువర్గం దగ్గరకు పోయి వచ్చి మళ్ళీ లారీ ఎక్కేటోళ్ళు. అంటే మీటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఇక్కడ చూస్తే చాలా ఇంట్రెస్ట్తో వెళ్ళిపోయారు కులం మీటింగ్ అనే వరకు. సో మనం ఎందుకు పెట్టొద్దు కులం సంఘాలు? కుల సంఘం పెట్టి కూడా విప్లవ రాజకీయాలు చెప్దాం, సమాజం చెప్దాం. ఇదా బేస్ దానికి ఈ ఆలోచన వచ్చింది నాకు. అంటే శత్రువుని చూసి నేర్చుకోవాలి కదా, కాబట్టి మనం ఎందుకు పెట్టకూడదు అని అన్నప్పుడు మాకు దళనాయకుడుగా సుభాష్ అన్న అని ఉండే. ఆ సుభాష్ అన్నకి చెప్పిన నేను, అలా కమ్యూనిస్టులు కుల సంఘాలు పెడతారా అన్నాడు. ఎందుకు పెట్టకూడదు, కారణం కావాలి నాకు. ఆయన చెప్పలేకపోయాడు. ఇప్పుడు అమరన్న ఉన్నాడు కదా, అమరన్న మాకు జిల్లా కార్యదర్శి, కూర దేవేందర్ అన్న, రాజన్న తమ్ముడు. ఆయనను నెక్స్ట్ ఒక నెలకు ఏమొచ్చిండు సమావేశం, జిల్లా స్థాయి సమావేశం ఉంది. ఆయనతోటి మాట్లాడితే లేదనే కమ్యూనిస్టు పార్టీలు కుల సంఘాలు పెడతాయా అన్నాడు. అరే కమ్యూనిస్టు పార్టీలు కుల సంఘాలు పెడతాయంటే ఏం నష్టం అంటే, లేలే అది కుల వారుగా చీర్చడానికి శత్రువు పెడుతున్నాడు. శత్రువు పెట్టేటి మనం ఎట్లా పెడతాం అంటే, శత్రువు చేతుడున్న ఆయుధం మనం కూడా తీసుకున్నాం కదా, ఆయుధం ఉన్నది కదా, అది ఒక వస్తువే, ఒక పోరాట రూపం. ఓకే, తర్వాత కాబట్టి కుల సంఘాలు పెట్టాలి అని అంటే లేలే అది కరెక్ట్ కాదు అన్నాడు. ఇక నా స్థాయి చిన్నది, పట్టించుకోరు కాబట్టి నేను ఇక ఉండడం అనవసరం ఉద్యమంలో అనుకోండి బయటకు వచ్చి. ఆ తర్వాత అంబేద్కర్ పరిచయం ఏంటంటే అప్పుడే ఇక బయటకు వచ్చేసినాక సిటీకి వచ్చినాక వీరన్న అప్పటికి లీగల్గా ఉంటుండే, ఓపెన్ పీడిఎస్యు అధ్యక్షుడు ఉంటుండే. అంటే నేను అండర్ గ్రౌండ్ ఉన్నా కాబట్టి కలుసుకోలేదు. మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ కలుసుకున్న తర్వాత ఎందుకు వచ్చినావు బాయ్ అంటే గిందుకు వచ్చిన నేను. మరి ఇప్పుడు మళ్ళీ కుల సంఘాలు పెడితే ఫుల్ టైం అవుతావా? అయితే నేను యాక్చువల్గా సివిల్ ఇంజనీర్ డిప్లొమా కాబట్టి హైదరాబాద్కి వచ్చి ఓ కన్స్ట్రక్షన్లో జాయిన్ అయినా సూపర్వైజర్గా ఉద్యోగం. మరి నువ్వు అసలు నిజంగా లైన్ కోసమేనా లేకపోతే బతుకు తెరువు కోసం, పెళ్లి చేసుకోవడం కోసం, అంటే 22, 23 కదా, పెళ్లి చేసుకోవడం కోసం వచ్చినావా అంటే లేదన్నా విప్లవం వస్తుంది అనే హోప్ ఇవ్వగలిగితే నేను మళ్ళీ ఫుల్ టైం అయిపోతా అని చెప్పేసి నేను అన్నా. రైట్, ఇక 94, 95 ఇక స్టార్ట్ అయింది చర్చ వీరన్న జనశక్తిలో. 95 మే 17 నాడు ఒక సమావేశం జరిగింది, మొత్తం పార్టీలో అసంతృప్తివాదుల సమావేశం. దాంట్లో ఈ నిర్ణయాలు మనం కుల సంఘాలు పెట్టాలి అనేది వీరన్న ఆలోచన 95 నుంచి. రైట్, ఇక అప్పటికి కృష్ణమాదిగా తిరుగుతూ వస్తున్నాడు కాబట్టి కృష్ణమాదిగకు అండగా నిలబడుతూ మిగతా కుల సంఘాలు 96 నుంచి మేము స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఎరకల కుర్రు, తర్వాత గొల్ల కుర్మడోలు దెబ్బ, ఇట్లా చేస్తూ వచ్చినాం. కుల సంఘాలు పెట్టే క్రమంలో ఒక సిద్ధాంతం రాసుకోవడం, సాంబశివరావు, అప్పుడు మాకు అంబేద్కర్ పరిచయం. ఇక మీకు ఇక్కడి నుంచి తెలిసిందే మీకు. నేను ముందడిగిన ప్రశ్న, అగ్రకులాలు అనబడుతున్న వారిని శూద్రాగ్రవర్ణాన్ని మీరు పదే వాళ్ళ గురించి మాట్లాడే బదులు మీరే ఎందుకు చేయలేదు అంటే, మీరు అంబేద్కర్ లేటుగా తెలుసుకున్నారు, ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. ఇక్కడ మరి మీరు ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ తీసుకొని మీరే ఇతరులకు ఒక ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే విధంగా ఒక రాజకీయ పార్టీ ఎందుకు చేయలేకపోయిన ఇన్నాళ్ళు? అదే చేయాలనుకున్నాం. అదే ఏం చేయాలనుకున్నామంటే వీరన్న, మనం అండర్ గ్రౌండ్ పార్టీ ఒకటి ఉంటూనే ఇప్పుడు కొత్త నిర్ణయాలు కుల సంఘాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.
ఇంకో కొత్త నిర్ణయం తీసుకున్నాం, ఎవరు చెప్తలేరు బయట. ఆ, ఇంకో కొత్త నిర్ణయం ఏంటంటే, మనం అండర్ గ్రౌండ్ పార్టీగా, కమ్యూనిస్టు పార్టీగా పెరుగుతూనే దళాలు, సైన్యము, తర్వాత ప్రజా సంఘటన ఇవి చేస్తూనే బయట ఒక పొలిటికల్ పార్టీ కూడా పెట్టాలి ఎన్నికల కోసం. ఎన్నికల పార్టీ కూడా పెట్టాలి. ఎందుకంటే శత్రువు కుల సంఘాలు పెట్టినప్పుడు మనం కుల సంఘాలు పెట్టినాం, శత్రువు వర్గ సంఘాలు పెట్టినప్పుడు మనం వర్గ సంఘాలు పెట్టినాం. సో వాళ్ళకు ఎన్నికల పార్టీ ఒకటి ఉంది కాబట్టి మేము కూడా ఒక ఎన్నికల పార్టీ పెట్టాలి. దానికి ఊసా అంబశివరావు అధ్యక్షతన ఓ ఎన్నికల పార్టీ పెట్టాలనుకున్నాం. కానీ ఈ లోపల అంటే 98లో మహాజన్ ఫ్రంట్ దాని నుంచి వచ్చింది, 99లో మహాజన్ ఫ్రంట్ దాని నుంచి వచ్చింది. దాని తర్వాత మహాజన్ పార్టీ అని పెట్టాలనేది మా ఆలోచన. కానీ 99లోనే వీరన్నను బలి తీసుకోవడంతో ఆ పార్టీ పెట్టాలనేది, అంటే పొలిటికల్ పార్టీ పెట్టాలనేది క్లోజ్ అయిపోయింది. మేము నిలబడమే కష్టమైపోయింది. అంటే అప్పటికి అండర్గ్రౌండ్ జీవితంలో ఉన్నాం కాబట్టి ఇక ఎన్కౌంటర్లు, అంటే మేము పొలిటికల్ పార్టీ పెట్టాలనేది పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ కాకముందే, బయట తెలియకముందే. అయినా అప్పటికి మహాజన్ ఫ్రంట్ అయిపోయిన తర్వాత సాంబశివరావు మహాజన్ పార్టీ పెట్టిండు. కానీ ఇక అది ఆయన ఒంటరైపోయిండు. ఇక్కడ మేము నిర్బంధాలకు గురైనాం, జైళ్ళకు పోయినాం. అట్లా అదే ఒక పొలిటికల్ పార్టీ పెట్టి వచ్చేట కానీ నిలబడేవాళ్ళు మీరు, అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ లేకుండా. ఎస్ అంటే అది మన నేపథ్యం, అది ఇక దాన్ని ఇమీడియట్గా వదిలించుకోలేము. అది కూడా ఉండాలి. ఈ పొలిటికల్ పార్టీ కూడా బయట అది లేకుంటే కనుక మీరు నిలబడేవాళ్ళు. అవును, కానీ కాదు, మేము ఇక మా నేపథ్యం అది కదా. అది లేకుండా అంటే ఇక అసలు ఈ ఆలోచన రాకపోతుంది. ఒక మాట అనుకుందాం, ఓకే, బీసీల ఎస్సీల మధ్య ఎందుకు ఐక్యత? ఇప్పుడు జాంబవంతుని పెట్టడం ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ మీది. ఇప్పుడు విశారద మహారాజు ఆల్టర్నేటివ్ కల్చర్ ఒక మూవ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో మీరు ఎందుకు కలవడం లేదు, ఎందుకు కలిసి వెళ్ళడం లేదు? ఆయనతో కలిస్తే మీకు ఇంకా స్ట్రెంత్ అవుతారు, ఎందుకు వెళ్ళట్లేదు మీరు? మాకు కలవకూడదు అనేది లేదు. మాదిగ దండోరా పెట్టినప్పుడు కృష్ణ మాదిగతో పనిచేసిన నేను ఒక గ్రామానికి మాదిగ దండోరా ఆర్గనైజర్గా పోయినా. ఎంఆర్పిఎస్ కమిటీలు స్వయంగా నేనే వేసిన, ఒక అండర్గ్రౌండ్ ఆర్గనైజర్ ఉండి కూడా. మాదిగ దండోరా నిర్మాణంలో నేను మాదిగనైనా, గొల్లకుర్మ డోల్ దెబ్బ నిర్మాణంలో నేను గొల్లకుర్మ డోల్ దెబ్బ కార్యకర్తగా పోయినా, బై బర్త్ మున్నూరు కాపు. ఒక చాకిరేవు దెబ్బ నిర్మాణం వచ్చినప్పుడు చాకిరేవుగా పోయినా, ఎరకలగా సంఘం నిర్మాణం చేసినప్పుడు ఎరకలకు పోయినా. మనం ఏంటంటే కులాతీతంగానే ఆలోచిస్తాం. మనం అన్ని కులాల సంఘాలు ఆర్గనైజ్ కావాలి, ఆర్గనైజ్ అయ్యి వాటిని అన్నిటిని కలిపి ఒక ఫ్రంట్ పెట్టాలి. ఆ ఫ్రంట్ రేపు ఒక పార్టీగా మేమెంతమంది మాకంత వాటా, ఈ 50% సీలింగు ఇదంతా కూడా ఆ రోజే చర్చించినాం. మేము 50% సీలింగ్ ఎత్తేయించాలి, జనాభా కులగణన జరగాలి, ఇదంతా జరగాలి అని చెప్పేసి ఆ రోజే మాట్లాడుకున్నాం మేము. ఆ క్రమంలోనే వచ్చినాం. కాబట్టి మందకృష్ణ మాదిగతో కూడా మాకు మంచి సంబంధం ఉన్నది. 99లో ఆయన తెలుగుదేశం నిర్ణయం తీసుకునేంత వరకు మా శ్రేణులు చాలా పనిచేసినాయి దాంట్లో. మన ఆలేరులో జాన్సన్, తర్వాత వరంగల్లో కల్లేపల్లి ఇందిర మాదిగ, ఇట్లా అందరూ కూడా ఎంఆర్పిఎస్లో కలిసి పనిచేసినాం మేము. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం దానికోసమే జాంబవ పురాణం రికార్డు చేయించినాం 98లో. జాంబవ పురాణం మిగతా కుల పురాణాలు ఏంది అసలు లోతుకి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎందుకు ఐక్యత రాలేదు మరి మీకు? అంటే మేము ఐక్యత కోసం ప్రయత్నం చేయడానికి 99 వరకు అంత కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు నేను అన్న ప్రశ్న ఏమిటంటే, కల్చరల్గా మీరు మొత్తం మీ మాటల్లో లెఫ్ట్ నుంచి అంబేద్కరిజం వైపు వచ్చారు. అంబేద్కర్ పూలే తీసుకున్నారు. ఈ దేశ అవసరాలకు అనుగుణంగా అంబేద్కర్ పూలే సరిపోయింది, బాగానే ఉంది. కానీ బీసీలు ఎస్సీలు కలిసి ఎప్పుడు ఇతరులను అనకుండా మీ మధ్య ఎందుకు ఐక్యత రాలేదు? కల్చరల్గా ఇప్పుడు నేను చెప్తున్నా, డిఎస్పీ ప్రోగ్రామ్ చేస్తున్నది, మీరు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? ఎందుకు కలిసి మేము మద్దతు ఇచ్చినాం. అయితే 2007లో మా ఊరిలో జాంబవంతుని విగ్రహం పెట్టిన సందర్భంగా తూరుగొండ రామన్న అని దానికి, అంటే నేను రాసంగుంటుంది కాబట్టి ఆయన నాయకుడిగా పెట్టినాం జాంబవ విగ్రహావిష్కరణ కమిటీ. ఆ తర్వాత వచ్చింది మన విజయశాంతి, ఆ ప్రోగ్రాంకి వచ్చింది. అది అయిపోయిన తర్వాత మేము ఐక్యత కోసమే, అప్పుడు కృష్ణమాదిగతో అయితే కలిసే ఉన్నాం ఆల్రెడీ. తర్వాత విశారదను చాలా కష్టపడుతున్నాడు, ఏజ్లో మాకంటే చిన్నవాడు, మంచి వక్త అప్పటికి కూడా, బయట యూనివర్సిటీలలో చదువులు అది ఉన్నాయి కాబట్టి మంచి నిజాయితీ పరుడు అనే ఉద్దేశంతో నేను తూరుగొండ రామన్న ఇద్దరం కలిసి, ఆయనను కలిసి తర్వాత ఒక రోజంతా చర్చ చేసుకున్నాం. తర్వాత ఆయన సింగిల్ కారణం, అంటే మీరు నక్సలైట్లు కాబట్టి నేను మీతో కలిసి పని చేయదలుచుకోలేదు అని అన్నాడు. అంతే తప్ప సింగిల్ డైలాగ్ ఇంకేం లేదు. సింగిల్ డైలాగ్ అంటే సాయంత్రం వరకు జాంబవంతుడు, జంబూదీపము, ఈ బ్రాహ్మణులు చెప్పే శ్లోకం జంబూదీపే భర్త వర్షే భర్త కండే, తర్వాత బుద్ధుడు నేను పుట్టిన జంబూదీపంలో అని శ్లోకాలు, తర్వాత సతీష్ చంద్రన్ చరిత్రకారుడు రాసిన హిస్టరీ పుస్తకాలలో కూడా భారతదేశం అన్న అక్కడ బ్రాకెట్లలో జంబూదీపము, తర్వాత అశోకుడు శిలాశాసనం జంబూదీపం, తర్వాత అశోకుడి కొడుకు బిడ్డ శ్రీలంక పోయినప్పుడు మేము జంబూదీప ప్రతినిధులుగా పాల్గొంటున్నాం అనడం అనే దాంతో ఏంటంటే ఇది భారతదేశం కాదు జంబూదీపం. సరే, తర్వాత ఇండియా భారతదేశం రకరకాలుగా వచ్చినా ఇది జంబూదీపం
భరతుడు ఏలితే భారతదేశం అని మాట్లాడితే జాంబవంతుడి జన్మభూమి ఇది జంబూద్వీపం అనే ఉద్దేశంతో పొద్దంతా డిస్కస్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ అప్పటికి తన ఒక్కడు నేను ఒక్కడిని ఒక మాటలో చెప్పాలి, మీ ఇద్దరే ఆ రోజు మేమిద్దరమే ఈ కాన్సెప్ట్ మీద కాబట్టి నాకు చాలా అత్యంత ఆత్మీయుడు తూరుగొండ రామన్న, మేము ముగ్గురమే. కాబట్టి దీని మీద మనం కొత్త కథను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆయన మీతో కలిసి పని చేయలేదు అని చెప్పిండు. తర్వాత మళ్ళీ 2007 తర్వాత నేను అరెస్ట్ కావడం, జైలుకు పోవడం, బయటకు వచ్చిన తర్వాత రకరకాల నిర్బంధాల వల్ల మేము తిరగలేక, కానీ ఐక్యత అనేది అంటే మాకు అవకాశం ఉండి ఐక్యత చేయలేకపోవడం కాదు. నేను జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం, మిగతా కుల ఉద్యమాల నిర్మాణం ప్రయత్నం చేయడం, మళ్ళీ దళిత సంఘాలతో కలుసుకోవడం, అన్ని సంఘాలతో కలుపుకోవడం, అట్లా తర్వాత కూడా నేను జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా మెడ్చల్లో జాంబవంతుని విగ్రహం పెట్టినాం, గద్దరన్నతో కలిసి పని చేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధన అయినాక కూడా మహాజన అది మన ప్రజా ఫ్రంట్లో కూడా మేము కలిసి పని చేసినాం గద్దరన్నతోటి. తర్వాత తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత కూడా అగ్రకులాలకు ఆయన సెంటర్ అయితే, కేసీఆర్ సెంటర్ అయితే, ఇటుపక్క నుంచి బహుజన కాన్సెప్ట్లో లేదా ప్రజాస్వామిక తెలంగాణ కాన్సెప్ట్లో మాకు గద్దరన్న సెంటర్. కాబట్టి గద్దరన్నతో కలిసి మేము పార్టీ పెట్టాలనుకున్నాం. అట్లా మహాజన్ సమాజ్ పార్టీ అనే ప్రయత్నం ఒకటి చేసినాం. అందుకని ప్రతి సందర్భంలో ప్రయత్నం చేస్తున్నాం. సరే మేము ఇంకా సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే ఎస్సీ బీసీల ఐక్యత కోసం జంబూద్వీప జన సమితి అని పెట్టినాం. జాంబవంతుని ఈ కాన్సెప్ట్ ఎస్సీ బీసీలు కలిసి ఉండాలని జంబూద్వీప జన సమితి అని పెట్టి నేను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన, 2 సార్లు చేసిన. మహాజన ఫ్రంట్ నుంచి చేర్యాల నుంచి కాంటెస్ట్ చేసిన. తర్వాత ఇక్కడ 2014లో మన కుత్బుల్లాపూర్కి చేసిన. తర్వాత మాకు రోడ్ రోలర్ గుర్తులు వచ్చింది, ఓట్లు పడ్డాయి, ఒక 1000 ఓట్లు పడ్డాయి. తర్వాత కొన్ని నియోజకవర్గాలలో మాకు చెప్పుకొస్తాయి అంటే మా వాళ్ళకు ఒక 5-6 అభ్యర్థులు పెట్టాం. దాని మీద మహబూబ్నగర్ జిల్లాలో 2500 ఓట్లు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో రవీందర్ రెడ్డి అని ఉండే ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఆయన మా అభ్యర్థి వల్లనే ఓడిపోయాడు. అంటే కాన్సీరామ్ చెప్తాడు కదా, ఫస్ట్ మనం ఒకరిని ఓడించడానికి అక్కడ 2500 ఓట్లు వచ్చినాయి. తర్వాత మన వరంగల్లో సాయి నరేందర్ అని ఆయనకు 14,000 ఓట్లు వచ్చినాయి, ఎంపీగా నిలబెట్టినాం మేము. తర్వాత ఆలేరు నియోజకవర్గంలో ఒక 2,000 ఓట్లు వచ్చినాయి, బీఎస్పీ కంటే ఎక్కువ వచ్చినాయి మాకు అప్పుడు. అందుకోసమని ఎలక్షన్ ప్రక్రియలకి మేము పోయినాం. తర్వాత ఎలక్షన్ పార్టీ పెట్టాలనుకున్న దాంట్లో భాగంగానే, వీరన్న ఆలోచనలో భాగంగానే గద్దరన్నతో కలిసి గద్దరన్నకు ఈ విషయాలు కూడా చెప్పి మనం ఎలక్షన్ పార్టీ పెట్టాల్సిందే అన్న అంటే ఆయన తర్వాత దాని నుంచి వీడ్కోలు చెప్పేసి మేము ఆ ప్రయత్నం చేసినాం. తర్వాత ఇక ఆయనకుండే ఇబ్బందులు, మాకుండే ఇబ్బందులు సరే జరిగిపోయింది. అట్లా జరిగిపోయింది. రాబోయే కాలంలో భారతదేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కులగణనకు ఓకే అన్నారు. కాబట్టి బీసీలకు రాజకీయంగా తామే అధికారంలోకి వచ్చే వాతావరణం ఎంత దూరంలో ఉందని అనుకుంటున్నాను మీరు? అంటే ఇప్పుడు ఎవరినైతే మనం ఫలానా కులాల వారి అధికారంలో ఉన్నారు అంటున్నారో, బీసీలకు అవకాశాలు ఎప్పుడు రావుతుంది రాష్ట్రాల్లో? అంటే టైం అయితే చెప్పలేం, కానీ కృషి కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి కుల జనగణన జరుగుతుందని ఎవరన్నా అనుకున్నారా? ఎవ్వరు అనుకోలేదు. ఇప్పుడు జరుగుతుంది. అసలు చాలా మోడీ ప్రభుత్వం, చాలా మొండి ప్రభుత్వం, చాలా గట్టి ప్రభుత్వం, ఎవరేం చేసినా కుల జనగణన జరగదు అనే కాడి నుంచి కుల జనగణన మేము జరిపించినాం. ఇప్పటివరకు ఎవరితో చెప్పలేను. చాలామంది చెప్పుకుంటారు మా వల్ల అయింది, మా వల్ల అయింది అని చాలామంది చెప్పుకుంటున్నారు. మనిషో దెబ్బ వేసి ఉండొచ్చు వాళ్ళు, కానీ ఫైనల్గా మొన్న హిందూ బీసీ మహాసభ అంటే మేము ఒక 2 సంవత్సరాల కింద ఇది డిసైడ్ చేసుకున్నాం. హిందూ బీసీ మహాసభ, హిందూ అనే పదం మనది కాదు అనుకున్న దాని నుంచి హిందూ అనే పదంకు వచ్చి మేము హిందూ బీసీ మహాసభ అని పెట్టుకున్నాం. హిందూ బీసీ మహాసభ అనే ఒక వర్డ్ నరేంద్ర మోడీ కుల జనగణన జరుపుతా అని ఒప్పుకోవడానికి కారణమయ్యింది. వాళ్ళకి ఈ యుద్ధం పహల్గాం సంఘటన కాదు, బీహార్ ఎన్నికలు కాదు. బీహార్ ఎన్నికలు అంటే నవంబర్లో ఉన్నాయి. అసలు పహల్గాం సంఘటన చెప్పేసి ఎన్నికల బీసీ డిమాండ్లను తోసిపుచ్చవచ్చు. ఇప్పుడు తెలంగాణ అంశాన్ని పెద్ద ఇష్యూ అయింది, ఆపండి అనవచ్చు. ఎందుకంటే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ను విడదీసి ఆ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ తెలంగాణ ఖతం చేశారు కదా, అది అసలు లేకుండా పోయింది కదా, ఊసు లేకుండా పాస్ లేకుండా పోయింది కదా. కాబట్టి ఇప్పుడు కూడా బీసీ ఉద్యమాన్ని అణచివేయచ్చు వాళ్ళు. కానీ మేము చేసింది ఏంటంటే హిందూ బీసీ మహాసభ అనే టైటిల్. ఎందుకు అనంటే ఇది ఆయన బీసీ, నేనేమంటున్నా బీజేపీ బలం బలహీనత హిందూ బీసీలే. తను బలపడాలనుకున్న హిందూ బీసీలే, తను బలహీనపడాలనుకున్న హిందూ బీసీలే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. ఒక ఎలుగుబంటి వస్తుంది అడవిలో, నేను అడవిలో తిరిగినాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు పెద్ద కత్తి పట్టుకో, పెద్ద తుంట పట్టుకో, అది భయపడదు, మీద వచ్చి పడుతుంది. ఎందుకంటే కత్తితో తనకేం అనుభవం లేదు, మెమొరీస్ లేవు వారసత్వంగా.
అంటే తన తన తరం చిన్నప్పటి నుంచి దేనికి భయపడుతుంటుంది, అది నిప్పుకు భయపడుతుంటుంది. ఎందుకంటే బూరు ఉంటుంది కదా. అవునవును, దానికి అనుభవం కూడా ఉంటుంది అడవిలో. ఓ కత్తి, పెద్ద కత్తి పట్టుకో, నువ్వు అది భయపడదు. ఒక అగ్గిపుల్ల గీకి పట్టుకో, కొంచెం ఆగుతుంది. ఆ అగ్గిపుల్ల గీకి ఓ కొర్రాయి తయారు చేసుకో, ఇక వీనికి కొట్టలేమోనం అని వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే చిన్న అగ్గిపుల్ల, ఓ చిన్న కొర్రాయి, బారెడు కత్తితో కాని పని ఒక మూరెడు కొర్రాయితో అవుతుంది. కాబట్టి కొంచెం తెలివితో పనిచేస్తే మనం ఇది సాధించగలుగుతాం అనుకున్నాం. మేము హిందూ బీసీ మాస పెట్టినాం. ఒకటి, నా పేరు బత్తుల సిద్ధేశ్వరు, కులం తోకలు పెట్టుకోవద్దు అనేది అంతకుముందు మాకుండే, కానీ మాదిగ దండోరు వచ్చినప్పటి నుంచి పెట్టుకోవచ్చు, కానీ రాసే ఉద్యమకాడు ఉన్నా కాబట్టి నేను పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు పెట్టుకున్నా నేను, బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. ఎందుకు అని అంటే ఒక ఐడెంటిటీ దేశవ్యాప్తంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్, లేకపోతే ఉత్తరప్రదేశ్లో పటేల్స్, ఒక ఐడెంటిటీ. అగ్రికల్చర్ బేస్డ్ కదా వీళ్ళంతా, మున్నూరు కాపు అగ్రికల్చర్ బేస్డ్, దానికి ఈక్వల్ సమాంతర కులాలు పటేల్ ఇట్లా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఓబీసీ కూడా. కాబట్టి ఈ ఐడెంటిటీ, ఢిల్లీలో యుద్ధం చేయడం పోతున్నాం కాబట్టి ఈ టైటిల్ అవసరం అని చెప్పేసి చాలామంది ఇక్కడ మన సోదరులు, ఏందన్నా నువ్వు మాదిగీకరణ కోసం పనిచేసినావు, జాంబవంతులు విగ్రహం పెట్టినావు, ఈ కాలానికి పటేల్ అని పెట్టుకున్నావు అని చెప్పేసి మనల్ని చెప్పినా, అంటే అడిగినా కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు. నా యుద్ధం నాది కాబట్టి ఉత్తరాదిలో ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకొని మనం అక్కడ దెబ్బ కొట్టాలి. కాబట్టి ఉత్తరాదిలో ఒక నాయకుడు ఉదిత్ రాజ్ అని కాంగ్రెస్, ఇప్పుడు नार्थ में ओबीसी लोग मर गए हैं, साउथ में ओबीसी लोग फाइटिंग कर रहे, मगर वो गली में पल्ले में फाइटिंग कर रहे, ఢిల్లీ ఆకే ఫైటింగ్ కర్నా అన్నాడు అనమాట ఓ సందర్భంలో కలిసినప్పుడు. కాబట్టి మనం ఢిల్లీలో పవర్ సెంటర్ కదా అది, ఢిల్లీలో పోరాటం చేయాలి. ఢిల్లీలో పోరాటం ఏమేం కావాలి అనే దానికోసం మేము ఈ టైటిల్స్ ఇవన్నీ మార్చుకున్నాం. ఢిల్లీలో పోయినాం 22 రోజులు, దానికంటే ముందే 10 రోజులు పోయినాం. చాలా పార్టీల ఆఫీసులు, సిపిఐ, సిపిఎం, బాంబ్స్ అన్ని ఆఫీసులు తిరిగి రిప్రజెంటేషన్ వాళ్ళకి పిటిషన్లు ఇచ్చినాం. తర్వాత నిరాహార దీక్ష కూర్చున్నాం. సరే నిర్బంధాలు తీసుకుపోయి ఢిల్లీ బయట దించి రావడాలు, తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి ఆడ వదిలేసి వెళ్ళిపోవడాలు, వాళ్ళు చేయాల్సిన కథలన్నీ చేసిండ్రు. తర్వాత ప్రతిరోజు హోమ్ మినిస్ట్రీ నుంచి మాకు కాల్ వచ్చేది అనమాట, నిరాహార దీక్ష జరుగుతున్నది, మీరు ఇది పరిశీలించండి అని చెప్పి మా రిప్రజెంటేషన్స్ పోయినాయి. వాళ్ళు ఫాలోఅప్ చేసేటోళ్ళు 20 తారీఖు నాడు మాకు చేస్తున్నాం అనే సంకేతం ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. 20 తారీఖు నాడు కులజనగణన మా పరిధిలో అంటే చేస్తున్నాం మేము అని ఇచ్చినా కానీ మా అనుమానం ఏంటంటే తెలంగాణ ఇస్తా అని కాంగ్రెస్ ఎంతకాలం కొనసాగించింది. కాబట్టి జరగవచ్చు. అయితే ఈ 20 రోజులకి ఎట్లాగూ చేసినాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కార్యక్రమం తీసుకుందాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి మన వాళ్ళందరూ ఫోన్లు చేసి, అన్న నువ్వు ఇబ్బంది అవుతుంది, ఎండాకాలము ఢిల్లీ చాలా కష్టం అవుతుంది, తర్వాత మేమందరం కూడా మీతో ఇన్వాల్వ్ అవుతాము, మళ్ళీ మంచి కార్యక్రమం తీసుకుందామని చెప్పి ఇప్పుడు రాపోల ఆనంద్ భాస్కర్ అన్న ఇప్పుడు విరమించుకొని ఆగస్టు 7 తారీఖు మండల్ కమిషన్ అమలు దినం, ఆగస్టు 15న మన స్వాతంత్ర దినం, ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగించాల్సి ఉంటుంది. ఆగస్టులో మళ్ళీ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఆగస్టులో పెట్టుకుందాము అని చెప్పేసి చాలామంది చెప్పడంతో 22 తారీఖు నాడు విరమించుకున్నాం. సరే 30 తారీఖు అయిపోయింది. కాబట్టి మనము ఉపాయంతో గెలవాలి. కానీ ఇక్కడ అంటే ఇన్ని విషయాలు మాట్లాడినా మనం, చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మీరు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కూడా చెప్పారు. భారతదేశం నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత కులాల కంటే కూడా మేము ఇండియన్స్, వీఆర్ ఆల్ హిందూస్, ఎస్సీలు, బీసీలు, మనంతా ఒక కల్చరల్గా ఒక మార్పు వస్తున్నది. హిందూ జాతీయవాదం బలపడుతున్నది. ఈ సందర్భంలో మీలాంటి వాళ్ళు హిందూ జాతీయవాదాన్ని అందుకొని ఇప్పుడున్న ఎవరైతే అవకాశాలు రాని వాళ్ళకి అవకాశాలు ఇప్పిస్తారా, లేదు ఇది కొద్ది కాలం ఉంటుంది, ఎట్లుంటుంది తెలియదు. కాబట్టి మేము అనుకున్న అంబేద్కర్ ఐడియాలజీలో లేకపోతే కనుక కులాల వారిగానే వెళ్తామని అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు మీ భావన? మేము అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ ఏం కోరుకున్నాడు అని అంటే యాక్చువల్గా ఇదేమి మన కమ్యూనల్ అవార్డులో ఆయన 500 అంటే సగం ఎస్సీ ప్రతినిధులు ఉంటే ఇంకా కొంతమంది బీసీలు ఎవరో ఒకరు వస్తే పార్లమెంటు లేదా చట్టసభలు ఏవైనా మన అదుపులో ఉంటాయి. చట్టసభలలో ఇప్పుడు ఎవరు అదుపులో ఉన్నాయి? అగ్రకులాల అదుపులో ఉన్నాయి. 50% పైగా వాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిమ్స్ అంతా కలిస్తే 50% లోపలనే. కాబట్టి ఆనాడు 50% అవుతారు అని చెప్పేసి అది కోరుకుంటే గాంధీ ఏం చేసిండు? కమ్యూనల్ అవార్డు కాదు, పూణే ఫ్యాక్టు, అదేం చేసిండు? జనాభా దామాషా వచ్చింది. దానివల్ల ఎస్సీలకు 15%, సరే ఎస్టీలకు 6%, ఇట్లా వచ్చింది. తర్వాత మరి ఇంకా జనాభాను మించి మరి ఏం చేయలేం కదా, అంటే బలహీనమైన పరిస్థితి. వాళ్ళ డామినేషన్ ఉన్నంతసేపు పాలసీలన్నీ ఎవరికి అనుకూలంగా జరుగుతాయి?
ఖచ్చితంగా అగ్రకులాలకు లేదా భూస్వాములకు క్యాపిటలిస్టులకు అనుకూలంగా జరుగుతాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే మరి అక్కడ ప్రజాస్వామిక సభగా ఉంటుంది అది. కాబట్టి బీసీలు రావాలి. సో బీసీలకు రిజర్వేషన్ రావాలి. మరి బీసీలు అంటే ఎవరు అనేది తర్వాత కమిషన్లు వేయడం, తర్వాత మోసాలు చేయడం జరిగింది. అంబేద్కర్ రిజైన్ చేసిండు, బయటకు వచ్చిండు, బీసీ మూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. 56లో ఆయన మరణించడం జరిగింది. తర్వాత లాంగ్ టైం బీసీలు ఉద్యమం చేసింది లేదు. తర్వాత ఎస్సీలు పోనీ అంబేద్కర్ ఆలోచనను అందిపుచ్చుకున్నది లేదు. సరే ఉన్న హక్కుల్ని ఎట్లా అమలు చేసుకోవాలనే పోరాటంతో వాళ్ళకి సరిపోయింది. మళ్ళీ కాన్షీరామ్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ దేశ సమస్య, బీసీల సమస్య ఈ దేశ సమస్య, బీసీల ఈ దేశ సమస్య. బీసీలు చట్టసభలకు రానంత వరకు ఈ దేశం ప్రజాస్వామిక దేశం కాదు, పార్లమెంటు ప్రజాస్వామ్యం కాదని చెప్పేసి బోర్డ్స్ క్లబ్ అదే 90లో దాదాపు 48 రోజులు వాళ్ళు దీక్షలు చేశారు. కాన్షీరామ్ ఆధ్వర్యంలో 48 రోజులు ధర్నా చేసిన పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత మండల్ కమిషన్ అమలుకు వచ్చింది. 90 ఏప్రిల్ ఆగస్టు 7 తారీఖు మండల్ కమిషన్ 27% రిజర్వేషన్లు. తర్వాత మళ్ళీ దానికి మండల్ ఉద్యమం, అప్పటి నుంచి మేము ఉద్యమంలో పాల్గొన్నాం. దానికోసం వ్యతిరేక ఉద్యమం, తర్వాత కోర్టులు వేసుడు, అంటే 93లో మళ్ళీ అది అమల్లోకి వచ్చింది అనుకోండి 27%. తర్వాత మన వాటా మనకు కావాలి అనే దానికోసం అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. 50% సీలింగ్ సుప్రీంకోర్టు పెట్టింది. సరే ఏదేమైనా భవిష్యత్తులో ఈ సుప్రీంకోర్టు సీలింగ్ ఎత్తేయించాలి, మన జనాభా దామాష విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో మనకు కావాలి అనే దానికోసం పోరాటం చేస్తూ వచ్చినాం. అసలు విషయం ఏంటంటే ఇది ప్రజాస్వామ్య సభగా ఉండాలంటే బీసీలు ఉంటే ఏమైతే మెజారిటీ ఉంటారు, అగ్రకుల డామినేషన్ తగ్గుతుంది దాంట్లో. అప్పుడు పాలసీలు రూపొందించడం కూడా ప్రజలందరికీ అనుకూలంగా పాలసీలు రూపొందించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు కూడా అనుకూలంగా జరుగుతుంది. లేనప్పుడు ఏం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలను బలహీనపరిచిన పరిస్థితి ఉంటుంది. తక్కువ మంది ఉన్నారు కాబట్టి చెంచాలుగా వాళ్ళు మార్చుకుంటారు. కాబట్టి చెంచా యుగం అని కాన్షీరామ్ది ఒక కాన్సెప్ట్ ఉన్నది. కాబట్టి ఎప్పుడు మనం బలపడతాము అని అంటే మన వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు పార్లమెంట్లో అది నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన గణతంత్రం, నిజమైన స్వాతంత్రం. బీసీలు 2వ తరగతి పౌరులు ఉండగా దేశ్కు ఆజాదీ ఆయా మగర్ బీసీ గులామీ బన్గా. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో మనం భాగం కాలేనంత వరకు స్వాతంత్రం ఎట్లా ఇది? అందుకని బీసీ ఆజాదీ జేఏసీ అని కూడా ఒకటి ఏర్పాటు చేసింది. అట్లా మీరు అంబేద్కర్ ఆలోచనలో భాగంగానే మాది పోరాటం నడుస్తున్నది. ఇవాళ అంబేద్కర్ ఆలోచనలో భాగంగానే ఈ నిరాహార దీక్షలు కూడా బుద్ధుడు కూడా నిరాహార దీక్షలు చేసిండు. ఇప్పుడు గాంధీ కథ అని ఎందుకు చెప్తున్నామంటే నిరాహార దీక్షలు అనగానే గాంధీ అంటే వాళ్ళకు కనిపించడం కోసం ప్రజలకు. సో గాంధీది అనుకున్న పోరాట రూపాలు గాంధీ స్వాతంత్రం కోసం దీక్ష చేసి తన వర్గాలకు మేలు జరిగింది అనుకుందా. మరి నీ కోసం మేలు జరగాలంటే ఆ పోరాట రూపాలు మనం తీసుకోవాలి. ఇక్కడ మనకు మందకృష్ణ మాదిగా నిరాహార దీక్షలు చేసిండు, తర్వాత కేసీఆర్ చేసిండు తెలంగాణ కోసం, పక్క రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు చేసిండు. కాబట్టి నిరాహార దీక్షలు అనేది ఆయుధంగా తీసుకున్నాం. ఇక తెలంగాణ కోసం దీక్ష చేసినాం. ఇప్పుడు బీసీ ఉద్యమం కోసం కూడా కామన్ డిక్లరేషన్ అమలు చేయాలని, తర్వాత ఇప్పుడు మనకు కుల జనగణన జరగాలని, వీటన్నిటిలో నిరాహార దీక్షను మేము ఆయుధంగా చేసినాం. నెక్స్ట్ ఏమిటి మరి? నెక్స్ట్ ఏంటంటే ఇవాళ యాక్చువల్గా మేము నిరాహార దీక్ష విరమించే రోజు కూడా ఆయన మోడీ ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటారు అనుకోలేదు. మేము అది విరమించే రోజు ప్రకటించింది ఏంటంటే జూన్, జూలై 2 నెలలు దేశవ్యాప్తంగా పర్యటించి ఆగస్టులో మళ్ళీ దీక్ష పెట్టాలని అనుకున్నాం. అయిపోయింది కదా, పరిష్కారం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మాకు ప్రధానం ఏంటంటే అదొక సంవత్సరం పడుతుంది. మళ్ళీ అంటే సెప్టెంబర్లో వాళ్ళు ఏదో లెక్కలు స్టార్ట్ చేస్తారట, మళ్ళీ సెప్టెంబర్ వరకు పట్టవచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో పెద్ద యుద్ధం ఏం లేదు. ఇక అంశం ఆ లెక్కలు అయిపోయిన తర్వాతనే మిగతా పంచాయతీ ఉంటుంది. ఈ లోపల మాకు రాష్ట్రంలో పంచాయతీ ఉంది కదా. రాష్ట్రంలో ఏంది 42% విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలు, రాజకీయ రంగాలలో మా వాటా మాకు కావాలి. మేము పల్లెలను ఆశించినాం. మొదటగా పల్లె నేలితే కదా ఢిల్లీ నేలేది. కాబట్టి మాకు 42% మీరిస్తా అన్నది, దాన్ని అమలు చేసుడు ఎట్లా అనేది ఇక్కడ మా పోరాటం ఎట్లాగా ఉంటుంది. వాళ్ళు ఇయ్యనప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ మేము ఆ ప్రయత్నం చేస్తుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.